ఇక్కడ నిలబడి చూడండి, మీకు కనిపిస్తుంది కన్య అయిన మరియా తనకేమీ తెలియనప్పుడు టేబుల్ మీద ఉంది కన్య అయిన మరియా తన యొక్క జీవితంలో జరిగినటువంటి విషయాల్ని ఓవా ఘనదేవా శరణంటినయా కృప చూపుమయా యెహోవా ఘనదేవా శరణంటినయా కృప చూపుమయా భూమ్యాకాశములు సృజించితివి భూధర శిఖరములు స్థాపించితివి సకల చరాచరాదేనుల సృజించి సకల చరాచరాదేనుల సృజించి పొంచి పోషించి ప్రభుడవు నీవే యెహోవా ఘనదేవా శరణంటినయా కృప చూపుమయా. ఆ విధంగా దేవుని స్తుతిస్తూ కన్య అయిన మరియా అలా ప్రార్థన చేసుకుంటూ వచ్చినప్పుడు ఆ దేవదూత ఆమెకు ప్రత్యక్షం అవుతుంది. చూడండి, నీకు శుభము, ప్రభు నీకు తోడై ఉన్నాడు. మరియా భయపడకుము, నీవు దేవుని వలన కృప పొందుతుంది. ఇదిగో నీవు గర్భము ధరించి ఒక కుమారుని కని ఆయనకి యేసు అని పేరు పెట్టెదను. ఆయన గొప్పవాడే, గర్భానికి దయాప్రత్రాల నీకు శుభము, ప్రభువు నీకు తోడై ఉన్నారు. మరియా భయపెడకము, నీవు దేవుని వలన కృప పొందితివి. ఇదిగో నీవు గర్భము ధరించి ఒక కుమారుని కని ఆయనకి యేసు అని పేరు పెట్టెదను. ఆయన గొప్పవాడే, సర్వోన్నతుడి కుమారుడను. అయ్యో, నేను పురుషుని ఎరుగని దానినే, ఇది ఎలాగూ జరుగును? పరిశుద్ధాత్మ నీ మీదకి వచ్చును, సర్వోన్నత శక్తి నిన్ను కమ్ముకును కనుక పుట్టబోవు శిశువు పరిశుద్ధుడై దేవుని కుమారుడను. ఇదిగో ప్రభు దాసురాలను, నీ మాట చొప్పున నాకు జరుగును గాక. ఆ విధంగా దూత ప్రత్యక్షమై మాట్లాడినప్పుడు మరి ఎదురు చెప్పకుండా అలాగే దేవుని చిత్తమే జరగాలి అని లోబడుతుంది. అలాంటి పిల్లలు ఎవరు లేరు ఈ రోజుల్లో. అయితే ఈలోపు లోకం ఏం చెప్పుకుంటుందో వినండి ఒకసారి ఆమె గురించి. మరియా గర్భవతి అయింది. ఓ మనుషులు, నీకు ఒకటి తెలుసా? ఏంటి? నాకు తెలీదు. మరియా గర్భవతి అయిందంట. పెళ్లి కాకుండా గర్భం ధరించిందా? మనకెందుకులే, మన దారి మనం వెళ్దాం రండి. ఆ విధంగా వాళ్ళు మాట్లాడుకుంటూ వెళ్ళిన విషయం యేసు చూస్తాడు. లోపు మరియ వేరే చోటుకి వెళ్ళి వస్తే చూడండి, ఎలిజబెత్ అనేటువంటి ఒక ఆమె దగ్గరికి వెళ్తే వస్తుంది. ఆ ఎలిజబెత్ కూడా చాలా భక్తిపర్రాలు. ఎవరు? మరియా, నువ్వా? లోపలికి రా.
మరియా, స్త్రీలలో నీవు ఆశీర్వదింపబడినదానివి, నీ గర్భఫలం ఆశీర్వదింపబడును. నా ప్రభు తల్లి నా యొద్దకొచ్చుట నాకు ఎలా ప్రాప్తించును? ఇదిగో నీ శుభవచనం నా చెవిలో పడగా నా గర్భంలోని శిశువు ఆనందంతో గంతులు వేసెను. నా ప్రాణము ప్రభుని గణపరుచున్నది. ఆయన తన దాసురాలని దీనస్థితిని కటాక్షించును. నా ఆత్మ నా రక్షకుడైన దేవుని యందు గణపరుచున్నది. సర్వశక్తిమంతుడు నాకు గొప్ప కార్యము చేసెను. ఇది మొదలుకొని అన్ని తరముల వారు నన్ను ధన్యురాలు అందురు. సరే ఎలిజబెత్, నేను వెళ్తున్నా. సరే మరియా. నిద్రపోతుంటే దేవదూత వచ్చి తనకి చెప్తుంది నిజమంతా. కన్య అయిన మరియా పరిశుద్ధ ఆత్మ వల్ల గర్భవతి అయిందని చెప్పేసి. అంటే గర్భవతి అయిన అమ్మాయిని ఎవరు పెళ్లి చేసుకోరు కదా పెళ్లికి ముందు. అందుకని యోసేపుకి దేవదూత ద్వారా యేసు ప్రభు పరిశుద్ధాత్మ దేవుడు నిజం తెలియజేస్తాడనమాట. యోసేపు, ఓ యోసేపు, దావీదు కుమారుడైన యోసేపు, నీ భార్య మరణించేచుకునకు భయపడకుము. ఆమె గర్భము ధరించినది, పరిశుద్ధాత్మ వలన కలిగినది. ఆమె ఒక కుమారుడు కలడు. తన ప్రజలని వారి పాపం నుండి ఆయనే రక్షించును కనుక ఆయనకి యేసు అని పేరు పెట్టెదము. అయ్యో ప్రభువా, నన్ను క్షమించుము. ఇప్పుడే వెళ్ళి నా మరియను చేర్చుకుంటాను. గొడ్డుగోదలారా వినండి, ఇదిగో సర్వలోకమునకు ప్రజా సంఖ్య రాయవలనని కైసరు ఔగుస్తు వలన ఆజ్ఞ అయిందని. ఇది కురేనియా సిరియా దేశమునకు అధిపతి అయ్యున్నప్పుడు జరిగిన మొదటి ప్రజా సంఖ్య. ఆ సంఖ్యలో అందరూ రాయబట్టుటకు తమ తమ పట్టణములకు వెళ్ళవలసింది ఆజ్ఞ అయిందండి. చెప్పలేదనేరు, చెయ్యలేదనేరు, నా కొంప ముంచారు, పట్టగొట్టారు, అసలు నేను గంపడ వెళ్ళగలవని. వెళ్ళండి హో వెళ్ళండి, వెళ్ళండి హో వెళ్ళండి. యోసేపు వెళ్తారనమాట వాళ్ళ స్వగ్రామానికి. అయితే అక్కడ ఎవరిని అడిగినా కానీ ఇల్లు అనేది వాళ్ళు ఎవరు వెళ్తే అందరూ మా బంధువులు ఉన్నారని చెప్పేసి ఎవరు ఇల్లు ఇవ్వకపోతే ఇంకా లాస్ట్కి ఒక అతను పశువుల పాకలో స్థలం ఉందండి, మా ఇంట్లో అయితే స్థలం లేదు, పశువుల పాకలో స్థలం ఉందని చెప్పేసి ఇస్తాడు. దాన్ని ప్రదర్శించబోతుంది. హేరోదు రాజు గారు వస్తారు ఇప్పుడు. శ్రీ శ్రీ హేరోదు మహారాజు వారు వస్తున్నారు. ఇప్పుడు యేసు ప్రభు పుట్టాడని చెప్పేసి తూర్పు దేశపు జ్ఞానులు వచ్చి హేరోదు మహారాజు గారిని అడుగుతారు. చిత్తం మహాప్రభు, తమ దక్షిణం కోసం వేచి ఉన్నారు ప్రభు. వాళ్ళని లోపలికి ప్రవేశపెట్టండి. శ్రీ శ్రీ హేరోదు మహారాజు వారికి జయం జయం.
యూదులకు రాజుగా యూదులకు రాజుగా పుట్టిన వాడు ఎక్కడ? తూర్పు దిక్కున నక్షత్రం చూసి ఆయనను పూజింప వచ్చితిని. మంత్రి, మన శాస్త్రులను లోపలికి ప్రవేశపెట్టండి. శాస్త్రి, యూదులకు రాజుగా పుట్టినట్లు మన గ్రంథాల్లో ఎక్కడైనా ఉందా? ఉన్నట్లున్నది మహాప్రభు. యోధా దేశపు బెత్లెహేమా, నీవు యోధా ప్రధానంలో ఎంత మాత్రమును అల్పమైన దానివి కావు. ఇశ్రాయేలును నా ప్రజలను పరిపాలించు అధిపతి నీలో నుండి వచ్చనని రాయబడినట్లున్నది ప్రభు. శాస్త్రి, ఇంకా నీవు వెళ్ళవచ్చు. జ్ఞానులారా, మీరు కూడా వెళ్ళవచ్చు. మంత్రి, బెత్లెహేము దాని సకల ప్రాంతములో 2 సంవత్సరాల్లో మగ్గులను వధించండి. వెళ్ళండి, ఇది నా ఆజ్ఞ. హ హ హ హ హ. హ హ హ హ హ. హ హ హ హ హ. రాత్రి వేళ మందను కాసుకుంటూ తెలుసు మీకు. ఆ ప్రభుదూత వారికి ప్రత్యక్షం అవుతుంది. ఏం మాటలు మాట్లాడుతుంది వినండి ఒకసారి. గొల్లలారా, భయపడుకురి. ఇదిగో ప్రజలందరికీ కలగబో మహా సంతోషకరమైన సువర్తమానము నేను మీకు తెలియజేయుచున్నాను. దావీదు పట్టణమందు నేను రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నారు. ఈయనే ప్రభు అయిన క్రీస్తు. దానికి ఇదే మీకు ఆనవాలు. ఒక శిశువు పొట్టుగుడ్డలతో చుట్టబడి ఒక తొట్టిలో పడి ఉండట మీరు చూచెదరు. అరే బెత్లెహేములో రాజుకుడు పుట్టాడంట. వెళ్దామా? వెళ్దాంరా. యేసోపు మరియలు ఆ విధంగా యేసోపు మరియలు స్థలాల కోసం వెతుక్కుంటా ఉంటారు. చూడండి ఒకసారి. డిస్టర్బెన్స్ నాకేమో వాళ్ళు వస్తున్నారన్న తెలుసు. అయ్యా అయ్యా, ఎవరమ్మా ఇంత అర్ధరాత్రి వేళ? అయ్యా, మేము ప్రజా సంఖ్య రాయించుకోవడానికి వచ్చాం. నా భార్య నిండుచులాలు. ఈ రాత్రికి తల దాచుకోవడానికి కొంచెం స్థలం ఉంటే ఇస్తారా? స్థలం లేదు. వెళ్ళండి, నన్ను నిలిచి అడగట్టారు. అయ్యా అయ్యా, ఎవరమ్మా ఇంత అర్ధరాత్రి వేళ? అయ్యా, మేము ప్రజా సంఖ్య రాయించుకోవడానికి వచ్చాం. నా భార్య నిండుచులాలు. ఈ రాత్రికి తలదాచుకోవడానికి కొంచెం స్థలం ఉంటే ఇస్తారా? స్థలమా? మా ఇంట్లో మా అక్క పిల్లలు, మా తమ్ముడి పిల్లలు, మా అత్త పిల్లలతో ఇలా అంతా కిక్కిడిసిపోయింది. ఇంట్లో అడుగు పెట్టడానికే స్థలం లేదు. ఇంకా నీకెక్కడ స్థలం తెచ్చియాలయ్యా? వెళ్ళయ్యా, వెళ్ళు. అయ్యా అయ్యా, ఎవరమ్మా మీరు ఇంత అర్ధరాత్రి వేళ? అయ్యా, మేము ప్రజా సంఖ్య రాయించుకోవడానికి వచ్చాం. నా భార్య నిండుచులాలు. ఈ రాత్రికి తల దాచుకోవడానికి కొంచెం స్థలం ఉంటే ఇస్తారా? అయ్యో, మిమ్మల్ని చూస్తుంటే చాలా జాలేస్తుంది. మా ఇంట్లో స్థలం లేదు, కానీ మా పశువుల దొడ్లో కొంచెం స్థలం ఉంది. మీకు ఇష్టమైతే ఉండండి. అయ్యా, అదే 10,000. రాండి, చూపిస్తాను. ఇదే. వాళ్ళిద్దరు ఆ పశువులకు ఒక పాకలో
దానివల్ల కొంచెం డిస్టర్బెన్స్ అయింది, సరైన టైంలో చేయలేకపోయాం. దీని తర్వాత ఇంకొక స్కిట్ ఉంది. ఈలోపు ఇంకొక సాంగ్ కూడా ఉంది, టైం సరిపోతుంది. శ్రీసుండు జన్మించరేలు, శ్రీసుండు జన్మించరేలు, నేడు పాయాక బెత్లెహేమయూరిలో, నేడు పాయాక బెత్లెహేమూరిలో, నేడు పాయాక బెత్లెహేమయూరిలో, నేడు పాయాక బెత్లెహేమయూరిలో, సత్రమందున పశువుల సలయందున, సత్రమందున పశువుల సలయందున, దేవపుత్రుండు మనుజుండాయనందున, దేవపుత్రుండు మనుజుండాయనందున, శ్రీయేసుండు జన్మించరేలో, శ్రీయేసుండు జన్మించరేలో, నేడు పాయాక బెత్లెహేమయూరిలో, నేడు పాయాక బెత్లెహేమయూరిలో, గొల్లలెల్లారు మిగులా బీతిలగా, గొల్లలెల్లారు మిగులా బీతిలగా, తెలిపే గొప్ప వార్త దూత చల్లగా, తెలిపే గొప్ప వార్త దూత చల్లగా, శ్రీయేసుండు జన్మించరేలో, శ్రీయేసుండు జన్మించరేలో, నేడు పాయాక బెత్లెహేమయూరిలో, నేడు పాయాక బెత్లెహేమయూరిలో. ఈ స్కిట్ అయిపోయింది. నెక్స్ట్ వాళ్ళు సాంగ్ పాడతారు. ఒకసారి క్లాప్స్ కొడదాం. మీకు నచ్చినా నచ్చకపోయినా పిల్లలు కాబట్టి క్లాప్స్ కొట్టాల్సిందే. ఓకే, బిగ్ హ్యాండ్. ఇంకొకసారి ప్లీజ్, ఇంకొకసారి చేతులకి ఎక్సర్సైజ్ కొంచెం కొట్టండి. చిన్నపిల్లలు మా పిల్లలు